ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు స్టడీ స్మార్ట్ ట్యూబర్. ఈరోజు వీడియోలో వేరియబుల్స్ నాట్ ఓన్లీ ఇన్ సి లాంగ్వేజ్ అండి, వేరియబుల్ అనేది ఏ లాంగ్వేజ్లో అయినా సరే చాలా ఇంపార్టెంట్. ఏ కంప్యూటర్ లాంగ్వేజ్లో అయినా సరే వేరియబుల్స్ మీకు అర్థం కాకుండా లేకపోతే మీకు అసలు ఎలా యూజ్ చేయాలో తెలియకుండా యూ కాంట్ లర్న్ ఏ లాంగ్వేజ్, యూ కాంట్ లర్న్ ఏ కంప్యూటర్ లాంగ్వేజ్. అంత ఇంపార్టెంట్ అండి. వేరియబుల్ కాన్సెప్ట్ని మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సిందే. సో వాట్ ఈజ్ ఏ వేరియబుల్? జనరల్గా ఏ వేరియబుల్ ఈజ్ అ నేమ్ ఆఫ్ ద మెమరీ లొకేషన్ అండి. వేరియబుల్ అంటే ఏంటంటే ఒక పేరు, మనం మెమరీ లొకేషన్కి ఇచ్చే ఒక నేమ్. సో ఈ వేరియబుల్లో మనం ఏం చేస్తుంటాం, డేటాని స్టోర్ చేస్తామండి. ఓకేనా? సో జనరల్గా మనం డేటాని ఎక్కడ స్టోర్ చేస్తామండి? మెమరీ లొకేషన్లో స్టోర్ చేస్తాం. మరి ఆ మెమరీ లొకేషన్కి ఒక పేరు ఉండాలి. జనరలీ వీ అజ్యూమ్ దెర్ ఆర్ సో మెనీ బ్లాక్స్ ఆఫ్ మెమరీ. మనం డేటా స్టోర్ చేయాలి. సో డేటా ఎక్కడ స్టోర్ చేస్తాం? మెమరీ లొకేషన్లో స్టోర్ చేస్తాం. అది ఎక్కడో ఒక బ్లాక్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. మరి ఆ బ్లాక్ని మనం అసైన్ చేసుకొని ఆ డేటా వాల్యూతో మనం ఏదైనా వర్కౌట్ చేయాలి. అంటే ఏదైనా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 numbers యాడ్ చేయాలి. సో 2 numbers అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 + 5. సో 3 అనేది ఒక డేటా, 5 అనేది డేటా. మరి నేను అది తీసుకోవాలి అంటే నేను మెమరీ లొకేషన్లో 3 అనే వాల్యూ స్టోర్ చేయాలి, 5 అనేది స్టోర్ చేయాలి. ఆ రెండింటిని యాడ్ చేయాలి, వచ్చే వాల్యూని మళ్ళీ మెమరీ స్టోరేజ్ లొకేషన్లో స్టోర్ చేయాలి. అప్పుడు మాత్రమే నేను ఆ డేటాని యూజ్ చేసుకోగలను. అవునా? సో ఇది జనరల్గా అసలు మనం ఒక ప్రోగ్రామ్ అనేది ఎందుకు రాస్తాము? ఏదైనా ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ పర్పస్ మనం రాస్తూ ఉంటాం. సో మనం ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మనం డేటాతో మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. సో డేటాని మనం మెమరీ లొకేషన్లో స్టోర్ చేయాలి. సో డేటా మెమరీ లొకేషన్లో ఎలా స్టోర్ చేస్తాం? ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో బై యూజింగ్ వేరియబుల్. ఓకేనా? సో దట్ ఈస్ ద వేరియబుల్. Variable is a name of the memory location. It is used to store data. Its value can be changed and it can be reused many times. మనం మెమరీ లొకేషన్ ఒక సింబల్తో రిప్రజెంట్ చేయడాన్ని వేరియబుల్ అని అంటాము. ఇట్ ఈస్ అ వే టు రిప్రజెంట్ మెమరీ లొకేషన్ త్రూ సింబల్ సో దట్ ఇట్ కెన్ బి ఈజీలీ ఐడెంటిఫైడ్. సింటాక్స్ చూద్దాం. వేరియబుల్ అంటే సింటాక్స్ అంటే రూల్ అండి. సో వేరియబుల్ని రాసే విధానం, సి లాంగ్వేజ్లో వేరియబుల్ని మనం ఎలా రాస్తాం? సో మీరు ఇక్కడ చూస్తే కనుక టైప్ వేరియబుల్ లిస్ట్. లిస్ట్ అంటే మనం ఎన్ని వేరియబుల్స్ అయినా ఉండొచ్చు. వేరియబుల్ లిస్ట్. సో టైప్ అంటే ఏంటంటే ఇక్కడ డేటా టైప్. ఒక్కో లాంగ్వేజ్లో ఒక్కో రకంగా మనం వేరియబుల్ని రాస్తామండి. అంటే వీ కెన్ సే ఇట్ యాజ్ అ డిక్లరేషన్ ఆఫ్ ద వేరియబుల్ ఆర్ ద డిఫైనింగ్ ఆఫ్ ద వేరియబుల్. డిక్లరేషన్ అంటే ఏంటి? ఒక వేరియబుల్ని డేటా టైప్తో డిక్లేర్ చేయడాన్ని మనం వేరియబుల్ డిక్లరేషన్ అంటాము. డేటా టైప్ అంటే ఏంటి? ద టైప్ ఆఫ్ ద డేటా. అంటే తెలుగులో మీనింగ్ ఏమొస్తుంది? ఏ రకమైన డేటా. అంటే మనం ముందుగానే ఓఎస్కి మనం ఏ కైండ్ ఆఫ్ వేరియబుల్ని యూజ్ చేస్తున్నామనే చెప్పాలి. ఓకేనా? ఏ టైప్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేయబోతున్నామో వేరియబుల్లో చెప్పాలి. సో డేటా టైప్స్ అనేవి మనకి మెయిన్లీ 2 types ఉంటాయండి, ఇంటీజర్ టైప్ అండ్ ఫ్లోట్ టైప్. ఇవి కాకుండా డెరైవ్డ్ డేటా టైప్స్ అని ఇవన్నీ ఉంటాయి. మనం డేటా టైప్స్ గురించి తర్వాత క్లాస్లో చూద్దాము. ప్రజెంట్ అయితే మనం నేర్చుకోవాల్సిన డేటా టైప్, ప్రజెంట్ వేరియబుల్ మనం ఎలా రాస్తామో చూడడానికి ప్రజెంట్గా నేను 3 రకాలు ఇక్కడ యూజ్ చేస్తామండి. ఇంట్, క్యార్ అండ్ ఫ్లోట్. ఆల్రెడీ సి లాంగ్వేజ్ నేర్చుకునే వాళ్ళకి దీని గురించి తెలిసి ఉంటుంది. ఇంట్ అంటే ఇంటీజర్ టైప్. ఓకేనా? ఇంటీజర్ వాల్యూస్ని స్టోర్ చేస్తాం. ఇంటీజర్స్ అంటే నంబర్స్. ఓకేనా? దెన్ నెక్స్ట్ క్యార్ టైప్, అంటే క్యారెక్టర్స్ని స్టోర్ చేయడానికి. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి ఫ్లోట్ అంటే ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ అండి, అంటే డెసిమల్ వాల్యూస్ అనమాట. ఓకేనా? సో ఈ రకంగా 3 kind of value, దట్ ఈస్ అ మోర్ ఇంపార్టెంట్. ఇంకా ఉన్నాయి, మనం తర్వాత నేర్చుకుందాము. సో ప్రజెంట్ వచ్చేసి మనం డేటా టైప్లో ఒక వేరియబుల్ని ముందుగానే డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంట్ ఏ అని అన్నాను అనుకోండి. ఓకేనా? సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంట్ ఏ అంటే ఏ అనేది ఒక వేరియబుల్ పేరు. ఈ వేరియబుల్లో నేను ఇంటీజర్ వాల్యూస్ని స్టోర్ చేస్తానని అర్థం. అలాగే ఫ్లోట్ బి అన్నా అనుకోండి, బి అనేది ఒక వేరియబుల్, దీనిలో నేను ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ స్టోర్ చేస్తానని అర్థం. క్యార్ సి అన్నా అనుకోండి, సి అనేది వేరియబుల్, దీనిలో నేను క్యారెక్టర్ని స్టోర్ చేస్తానని అర్థం. సో ఓకేనా? సో ఈ ఒకేసారి మనం డిక్లరేషన్తో పాటు వేరియబుల్లో మనం వాల్యూస్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూస్తే కనుక ఇంట్ ఏ = 10,
comma b equal to 20, float f equal to 20.8 and char c equal to 8. సో ఇక్కడ మీరు చూస్తే డిఫరెన్స్ ఏంటి, మన వాల్యూస్ ఇచ్చేటప్పుడు ఇంటీజర్స్ని నార్మల్గా ఇచ్చామండి, ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ నార్మల్గా ఇచ్చాం, కానీ క్యారెక్టర్ దగ్గర మనం ఒక సింగిల్ క్యారెక్టర్ని మాత్రం ఇవ్వగలం ఒకేసారి. అంటే మన సి ఈక్వల్ టు మీ పేరు రాసేసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి హర్షిత్. సో సి ఈక్వల్ టు హర్షిత్ అని మీరు రాయలేరు, ఒక్కసారికి ఒక సింగిల్ లెటర్ మాత్రమే ఇవ్వగలం, సి ఈక్వల్ టు ఏ. అయితే ఒక సింగిల్ లెటర్ని మనం ఎలా రాయాలి, ఒక సింగిల్ కోట్లో మాత్రమే మనం రాయగలం. అర్థమవుతుందండి. సో సింగిల్ కొటేషన్ స్టార్ట్ చేస్తాం, ఏ రాస్తాం, సింగిల్ కొటేషన్ క్లోజ్ చేస్తాం. దట్ ఈస్ ద రైటింగ్ వే ఆఫ్ ద క్యారెక్టర్. సో ఓకే, ఇవన్నీ మనం చూద్దాం అండి. సో రూల్స్ ఏంటి వేరియబుల్స్ రాయడానికి. ఏ వేరియబుల్ కెన్ హ్యావ్ ఆల్ఫాబెట్స్, డిజిట్స్ అండ్ అండర్ స్కోర్. జనరల్గా ఒక వేరియబుల్లో మనం వేరియబుల్ ఆల్ఫాబెట్స్, నంబర్స్ అండ్ అండర్ స్కోర్తో యూజ్ చేయొచ్చు. ఒక వేరియబుల్ ఎటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ యూజ్ చేయడానికి లేదండి, వైట్ స్పేస్ కూడా యూజ్ చేయకూడదు. మళ్ళీ స్టార్టింగ్ ఆఫ్ ద వేరియబుల్ వచ్చేసి కేవలం ఆల్ఫాబెట్ అండ్ అండర్ స్కోర్తో మాత్రమే ఉండాలి, డిజిట్స్ ఉండకూడదు. ఓకే, ఒక వేరియబుల్లో మళ్ళీ కీవర్డ్స్ ఉండకూడదండి, వైట్ స్పేసెస్ ఉండకూడదు, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండకూడదు, కీవర్డ్స్ ఆర్ రిజర్వ్డ్ వర్డ్ కీవర్డ్స్ ఉంటాయి, 32 కీవర్డ్స్ దాకా ఉంటాయండి. అటువంటి పదాలు అంటే ప్రీ డిఫైన్డ్ అనమాట, అవన్నీ కూడా ఈ సి లాంగ్వేజ్లో మనం వర్క్ అవుతాయి. సో అలాంటివన్నీ కూడా వేరియబుల్ నేమ్స్గా మనం యూజ్ చేయకూడదు. సో ఇక్కడ వ్యాలిడ్ వేరియబుల్స్ నేమ్ మీరు చూడొచ్చండి, ఇంట్ ఏ, ఇంట్ అండర్ స్కోర్ ఏబి, ఇంట్ ఏ 30, ఇవన్నీ కూడా వ్యాలిడ్, అంటే ఇవన్నీ కూడా మనకి వేరియబుల్గా యూజ్ చేయడానికి పనికి వస్తాయి. అదే మన ఇన్వాలిడ్ వేరియబుల్ నేమ్స్ ఇంట్ 2, అంటే మన డిజిట్స్ని యూజ్ చేయకూడదు. ఎందుకు యూజ్ చేయకూడదు అని అంటే మన నంబర్స్ యూజ్ చేస్తే మళ్ళీ అటువైపు కూడా మన నంబరే స్టోర్ చేయాలి. సో జనరల్గా వచ్చేసి ఒక రూల్ మనం ఇవ్వడానికి వీల్లేదు, బికాస్ ద కంపైలర్ మే గెట్ కన్ఫ్యూజ్. ఓకే, సో ఇంట్ ఏ బి, మన రెండు వేరియబుల్స్ ఏబి అని ఇస్తే ఓకే అండి, మళ్ళీ ఏ స్పేస్ బి ఇవ్వకూడదు, అంటే వైట్ స్పేస్ ఇవ్వకూడదు. అయితే ఏ కామా బి అంటే రెండు వేరియబుల్స్ వేరే వేరే అనుకుంటే ఇవ్వచ్చు. సో ఇక్కడ చూస్తే ఇంట్ లాంగ్, లాంగ్ అనేది ఒక కీవర్డ్, మీరేంటి యూజ్ చేయకూడదు ఒక వేరియబుల్ లాగా. ఓకేనా, సో ఇప్పుడు మనం వీటిని ఎలా రాస్తాం ఏంటి అనేది చూద్దాం. టర్బోసీ ఓపెన్ చేశానండి. టర్బోసీలో ఫైల్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి ఒక న్యూ ఫైల్ నేమ్ ఇస్తానండి, సేవ్ యాజ్లో var.c జనరల్గా ఇచ్చాను, వేరియబుల్ గురించి మాట్లాడుకుంటున్నాను కాబట్టి మీరు ఏదైనా ఎంచుకోవచ్చు, బట్ ఎక్స్టెన్షన్ .c ఉండాలి. సో హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, stdio అంటే అండి స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ని మనం ఇంక్లూడ్ చేస్తున్నామండి. ఓకే, సో ఇంట్ మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ చేసాం. సో జనరల్గా వచ్చేసి printf హలో రిటర్న్ 0. ఓకే, సో వేరియబుల్ తెలుసుకునే ముందు ఒకసారి మీరు చూడండి, ఇక్కడ నేను రిటర్న్ 0 అని ఇచ్చాను. ఓకేనా, మీరు ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేయొచ్చు. మళ్ళీ మనం ఏదైనా రాస్తే కంపల్సరీ సేవ్ చేయాలని, కంపల్సరీ కంపైల్ చేయాలి. ఓకేనా, కంపల్సరీ రన్ చేయాలి. సో అవుట్పుట్ చూడడానికి ఆల్ట్ F5 హలో. ఓకేనా, సో ఇక్కడ మనం రిటర్న్ 0 అండ్ ఇంట్ మెయిన్ గురించి మాట్లాడుకుందాం అండి. మనం రిటర్న్ 0 ఇవ్వకూడదు లాస్ట్లో, అంటే మన ఇంట్ మెయిన్ దగ్గర వచ్చేసి వాయిడ్ ఇవ్వాలి, లేకపోతే మనకి వార్నింగ్ అనేది వస్తుంది. ఇంట్ మెయిన్ ఇస్తే కంపల్సరీగా మనం ఏం చేయాలండి, లాస్ట్లో రిటర్న్ 0 అనేది ఇవ్వాలి. సో మళ్ళీ ఇక్కడ అవుట్పుట్ చూస్తే అవుట్పుట్లో మళ్ళీ హలో వచ్చింది, బట్ వార్నింగ్ వచ్చింది, బట్ మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, మనం ముందు ఓకే క్లియర్ చేయాలంటే ఏం చేయాలంటే అవుట్పుట్ స్క్రీన్లో ఆల్రెడీ అంతకుముందు అవుట్పుట్ ఉంటే క్లియర్ చేయడానికి మనం ఏం చేయాలి, CLR ఇచ్చాము. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఫంక్షన్ షుడ్ రిటర్న్ ఏ వాల్యూ, మనకి వార్నింగ్ అనేది వచ్చింది. సో రిటర్న్ 0. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంట్ మెయిన్ ఇస్తే రిటర్న్ 0 ఇవ్వాలి, రిటర్న్ 0 ఇవ్వకపోతే మన ఇంటికి బదులు వాయిడ్ అనేది యూజ్ చేస్తాం. ఇవన్నీ బేసిక్స్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి వార్నింగ్స్ పోయాయి, ఎర్రర్స్ కూడా ఏమీ లేవు. ఓకేనా, సో ఎప్పుడైనా సరే మనం ఒక ప్రోగ్రామ్ రాస్తే దాన్ని సేవ్ చేయాలి, కంపైల్ చేయాలి, రన్ చేయాలి, మళ్ళీ అవుట్పుట్ అనేది చూడాలి. ఓకే, సో నా వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను అండి. ఇప్పుడు నేను ఇంట్ ఏ అంటే ఏ అనే దాంట్లో ఒక ఇంటిజర్ వేరియబుల్ని స్టోర్ చేయాలి అని చెప్తున్నాను అని అర్థం. ఓకే, ఇప్పుడు నేను దీంట్లో వచ్చేసి a ఈక్వల్ టు 10 అనే వాల్యూని ఏకి అసైన్ చేసాం. మన వాల్యూ ఏదైనా వాల్యూని అసైన్ చేయాలంటే మనం ఈక్వల్ టు సైన్ అనేది యూజ్ చేస్తాం. ఈక్వల్ టు అంటే ఇక్కడ అసైనింగ్ ఏ వాల్యూ. ఓకేనా, వాల్యూని అసైన్ చేయడానికి యూజ్ చేస్తున్నట్టండి. మనం సి లాంగ్వేజ్లో కానీ ఏ లాంగ్వేజ్లో అయినా సరే
మనకి ఈక్వల్ టు సింబల్ ఈజ్ ద అసైన్మెంట్ పర్పస్ అనమాట. ఇప్పుడు ఈ 10 వాల్యూని నేను ప్రింట్ చేయాలి. సో ప్రింట్ చేయాలంటే ఇక్కడ వేరియబుల్ని ప్రింట్ చేయాలి. సో ఏలో వాల్యూ ఉంది కాబట్టి మీరు ఏ అని రాసి ప్రింట్ అవుతుందంటే ప్రింట్ అవుతుంది. దానికి మనం ఫార్మాట్ స్పెసిఫైర్ అనేది యూజ్ చేయాలి. మన ఇంటిజర్కి ఫార్మాట్ స్పెసిఫైర్ %d, ఫ్లోట్కి వస్తే %f, ఓకేనా, క్యారెక్టర్కి వస్తే %c. సో ఇక్కడ వచ్చి చూడండి, కామా పెట్టి ఏ అనేది రాశాను. సో ఓకే, CLR SCRకి ముందే మనం డిక్లరేషన్ అనేది ఇవ్వాలండి. సో ఇక్కడ మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనం డిక్లరేషన్ ఎప్పుడైనా సరే స్టార్టింగ్ అంటే మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ లైన్లోనే రావాలి. సి లాంగ్వేజ్, కొన్ని లాంగ్వేజ్లు ఎక్కడైనా ఇవ్వచ్చు లైక్ జావాలు, బట్ ఇక్కడ సిలో మాత్రం మీరు ఫస్ట్ లైన్లోనే ఇవ్వాలి. ఓకే, అవుట్పుట్ చూడండి 10 అనేది వచ్చింది. సో ఇక్కడ మీరు చూడండి ఒకసారి, నేను ఏ అనేది కామా పెట్టిన తర్వాత రాసా అంటే %d ప్లేస్లో ఏ అనే వాల్యూ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఇంటూ b ఇచ్చాను. సో b వాల్యూని రావాలనుకున్నాను. సో b ఈక్వల్ టు %d, %d వచ్చేసి ఫార్మాట్ స్పెసిఫైర్ ఫర్ ఇంటిజర్. సో a కామా b. సో మీరు చూడాలండి, ఇక్కడ కొటేషన్స్ లోపల ఏమైతే రాసినా అది అవుట్పుట్స్ కింద వస్తుంది. ఇక్కడ ఏబి అనేది జస్ట్ ఒక మనకి వేరియబుల్స్ కావండి. కొటేషన్స్ లోపల రాస్తే జస్ట్ అవి క్యారెక్టర్సే. ఓకే, బయట మన కొటేషన్స్ బయట రాసేది వేరియబుల్స్ కిందకి లెక్క. మీరు సీక్వెన్స్లో రావాలి. ఏ ప్లేస్లో 10 రావాలి అంటే ఫస్ట్ ఏ రాసాం, మరి బి ప్లేస్లో 20 రావాలంటే తర్వాత బి రాయాలి సీక్వెన్స్లోనే. ఇక్కడ చూసారా, వాల్యూ ఏ ఈక్వల్ 10 అండ్ బి ఈక్వల్ 20. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అటు ఇటు మార్చేసాను అనుకోండి, బి కామా ఏ అని రాశాను అనుకోండి, అప్పుడు ఏ ప్లేస్లో బి వస్తుంది, బి ప్లేస్లో ఏ వస్తుంది. సో మీరు చూడొచ్చు, కంపైల్ చేసి రన్ చేసి ఓకే, అవుట్పుట్ ఇక్కడ ఈక్వల్ 20, బి ఈక్వల్ 10. ఎందుకని, మీరు ఏదైతే సీక్వెన్స్లో ఇస్తున్నారో కొటేషన్స్ బయట అదే సీక్వెన్స్లో మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఈక్వల్ %d నౌ టేక్స్ అ బి వాల్యూ అండ్ బి ఈక్వల్ %d టేక్స్ అ ఏ వాల్యూ అనమాట. ఫార్మాట్ స్పెసిఫైర్ ఎక్కడుంటే మనకి కొటేషన్స్ బయట ఏదైతే వేరియబుల్స్ ఇస్తున్నారో దట్ విల్ టేక్ ఇన్ ద సీక్వెన్స్ ఆర్డర్. ఓకే, మీకు జాగ్రత్తగా మీరు ఏంటంటే ఏ ఆర్డర్లో మనకి అవుట్పుట్ అయితే కావాలో ఆ ఆర్డర్లో మాత్రమే రాయాలి. ఓకే, సో మనం డిక్లరేషన్ చూడండి, ఒకేసారి ఇంటి ఏ కామా బి అంటే విడివిడిగా ఫస్ట్ ఇచ్చాను, ఇప్పుడు ఒకేసారి ఇస్తున్నాను. సో ఒకేసారి కూడా మనం డిక్లేర్ చేయొచ్చు. మళ్ళీ రన్ చేసి చూపిస్తున్నాను, వాల్యూస్ మనకి అలాగే వస్తాయి. ఓకేనా, సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఒకేసారి వాల్యూస్ని కూడా మనం ఏ ఈక్వల్ 10 కామా బి ఈక్వల్ 20 ఇచ్చామండి. సో ఈ రకంగా కూడా వాల్యూస్ కూడా పక్కనే ఇవ్వచ్చు, బట్ కామాతో మనం సెపరేట్ చేయాలి. మళ్ళీ వచ్చేసి మనం వాల్యూస్ అనేది డిక్లరేషన్ దగ్గరే ఇవ్వచ్చండి, అసైన్ చేయొచ్చు వాల్యూస్ని. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఈక్వల్ 10 కామా బి ఈక్వల్ 20. సో మీకు అవుట్పుట్ అంటే మీరు ఎన్ని రకాలుగా వేరియబుల్స్లో మనం వాల్యూస్ ఇవ్వచ్చు, ఎన్ని రకాలుగా మనం తీసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ సీక్వెన్స్ ఆర్డర్ మారుస్తున్నాను, ఒకసారి మళ్ళీ మీరు చూసుకోవచ్చు. ఓకేనా, సో ఈక్వల్ 10, బి ఈక్వల్ 20. మనం ఏ ఆర్డర్లో అయితే ఇస్తామో అదే ఆర్డర్లో మనకి అవుట్పుట్ మీద వాల్యూస్ అనేవి వస్తాయి. సో నా ఫ్లోట్ చూద్దామండి. సో ఫ్లోట్స్ ఈక్వల్ 0.5. ఫ్లోట్ వాల్యూ డిస్ప్లే చేయాలి. ఫ్లోట్ వాల్యూ డిస్ప్లే చేయాలంటే మనం ఫ్లోట్కి ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చేసి %f. సో మన సి ఈక్వల్ %f ఇస్తున్నాను. బయటకు వచ్చిన తర్వాత కొటేషన్స్ బయట మీరు కంపల్సరీ కొటేషన్స్ బయట ప్రింట్ఎఫ్లో ఇవ్వాలండి వేరియబుల్స్, లేకపోతే మనకి వాల్యూ అనేది డిస్ప్లే అవ్వదు. సో ఇక్కడ చూడండి 0.5, 1 2 3 4 5 వాల్యూస్ అనేది వచ్చాయి. అంటే మనకి పాయింట్ తర్వాత 6 వాల్యూస్ టోటల్ అనేది డిస్ప్లే అయినాయి. అలా కాదు, మనకి అన్ని వాల్యూస్ అక్కర్లేదు అనుకుంటే మనకు %f బదులుగా మనం %g అనేది యూజ్ చేయొచ్చండి. ఓకేనా, అంటే ఎగ్జాక్ట్గా మనకి ఏమైతే మనం ఇన్పుట్ ఇచ్చామో అది మాత్రమే మనకి డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారండి, సి ఈక్వల్ 0.5. మనం ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో సి ఈక్వల్ 0.5 అదే డిస్ప్లే అయింది. ఎక్స్ట్రా వాల్యూస్ డిస్ప్లే అవ్వలేదు. ఎక్స్ట్రా వాల్యూస్, ఫ్లోటింగ్ వాల్యూస్ మనకి డిస్ప్లే అవ్వాలి అంటే పాయింట్ తర్వాత మనకి 6 వాల్యూస్ డిస్ప్లే అవ్వాలంటే కనుక %f. జనరల్గా చాలామంది %f యూజ్ చేస్తారు, ఎందుకంటే ఫ్లోటింగ్ వాల్యూ వచ్చేసి మనకి టోటల్గా వచ్చేసి పాయింట్ అవుతుంది 6 వాల్యూస్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఓకేనా, సో క్యారెక్టర్ ఇస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడండి, CLR SCR ఫంక్షన్కి ముందే అంటే ఏదైనా సరే మన డిక్లరేషన్ అనేది పైన మాత్రమే ఇవ్వాలండి. ఓకేనా,
సో క్యార్ డి, డీలో వచ్చేసి ఒక సింగిల్ క్యారెక్టర్ని మాత్రమే మనం ఇస్తాము, సింగిల్ కోడ్స్లో వచ్చేసి డి అనే వాల్యూని ఇస్తున్నాను. ఓకే, ఇక డి ఈక్వల్ టు డి, ఇక డి అనేది వేరియబుల్ అండి, గ్రీన్ కలర్, పింక్ కలర్ మనకి ఏదైతే అవుతుందో అది క్యారెక్టర్. మనం ఈ డి క్యారెక్టర్ని డి అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. క్యారెక్టర్కి వచ్చేసి ఫార్మాట్ స్పెసిఫైర్ %c. ఇప్పుడు మీరు చూస్తే మనకి డి అనేది ప్రింట్ అవుతుంది. కంపైల్ చేసి రన్ చేసిన అవుట్పుట్ వచ్చింది చూసారండి. A=10, B=20, C=0.5, D=D. ఓకే, సో ఈ రకంగా మనకి అవుట్పుట్ అనేది వచ్చింది. సో ఇక్కడ వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలి, వేరియబుల్లో మన వాల్యూస్ ఎలా ఇవ్వాలి, ఈ వేరియబుల్స్ ఇచ్చిన వాల్యూస్ని అవుట్పుట్లో మనం ఎలా డిస్ప్లే చేయాలి అనేది చూసాం. ఓకేనా. సో నెక్స్ట్ దాంట్లో మనం డేటా టైప్స్, కీవర్డ్స్, తర్వాత వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఇంకా. ఓకేనా, ఇవన్నీ మనం చూద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.